కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఎన్ని జోనర్స్ ఉన్నా ఎవర్ గ్రీన్ జోనర్ మాత్రం ఫ్యామిలీ బ్యాక్ డ్రాపే. కథ రొటీన్ గా ఉంటుంది కానీ కుటుంబ నేపథ్యంలో వచ్చిన సినిమాలు క్లిక్ అయితే రికార్డులు సాలిడ్ గా ఉంటాయి. కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అందుకే మరోసారి కుటుంబ కథలపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మన హీరోలు. రాబోయే పెద్ద సినిమాలో చాలా వరకు ఉన్నది ఈ జోనరే. 5 ఏళ్ల కింద వచ్చిన అలవైకుంఠపురంలో 6 నెలల కింద వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో ఫ్యామిలీ సినిమాల పవర్ ఏంటి అనేది మరోసారి రుజువైంది. కథ తెలిసిందే అయినా కూడా ఎమోషన్స్ వర్కౌట్ అయితే రెగ్యులర్ ఫ్యామిలీ సినిమాలతో రికార్డులు తిరగరాయచ్చనేది ఇవి నిరూపించాయి. అప్పట్లో అత్తారింటికి దారేది చేసింది కూడా ఇదే. కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే ఫ్యామిలీ జోనర్ ని మించిన కాసులు కురిపించే సినిమా మరొకటి లేదు. అందుకే స్టార్ హీరోల చూపు దీనిపైనే ఉందిప్పుడు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి మరోసారి అదే చేస్తున్నారు. చిరుతో కుటుంబమంతా కూర్చొని చూసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. వెంకటేష్ సైతం పూర్తిగా ఫ్యామిలీ మూవీస్ పైనే ఫోకస్ చేస్తున్నారు. త్రివిక్రమ్ తో త్వరలోనే అద్దరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నారు వెంకీ. దీని తర్వాత కూడా దృశ్యం 3 అనిల్ రావిపూడి సినిమాలు చేయబోతున్నారు వెంకటేష్. మరో 3 ఏళ్ల వరకు వెంకటేష్ నుంచి కేవలం కుటుంబ కథా చిత్రాలే రానున్నాయని అర్థమవుతుంది. మాస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే రవితేజ సైతం కిషోర్ తిరుమల సినిమాతో చాలా కాలం తర్వాత ఫ్యామిలీ జోనర్ లోకి వస్తున్నారు. సూర్య, వెంకీ అట్లూరి సినిమా సైతం ప్యూర్ ఫ్యామిలీ సినిమానే. దీనికి విశ్వనాథన్ అండ్ సన్స్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. మొత్తానికి కుటుంబమంతా కూర్చొని చూసే సినిమాల్నే ప్లాన్ చేస్తున్నారు మన హీరోలు.